వచ్చారు, ఏ కోర్టు పథకాల్లో ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నారు. ముందు తగ్గిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరులారా, మరి ఈ కలువరి పరిశుద్ధాత్మ పెంతుకొస్తున్నటువంటి ఈ టీవీ పరిచర్య ద్వారాగా మరి అనేక మంది మరి ఫోన్ చేసి ప్రార్థించుకుంటూ ఉన్నారు. మరి ఈ రోజున మరొక వర్తమానంతో పరిశుద్ధాత్మ దేవుడు మీతోనూ మనతోనూ కూడా మాట్లాడబోతున్నారు కనుక ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకో బాబు దేవా తండ్రి, మరి ఈ రోజునైనా తండ్రి అనేక మంది ప్రజలు మార్పు పొందినట్లుగా దేవా మీరు నాలో ఉండి కొద్ది నిమిషాలు వాక్యాన్ని మీరే బోధించమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజున అంశం మనకి వాక్యం అంశం ఏంటంటే విశ్వాసము ఎప్పుడు సిగ్గుపరచదు, ఓడిపోనివ్వదు. ఆమేన్. నిజమేనండి, విశ్వాసము ఎప్పుడు కూడా సిగ్గుపరచదు, విశ్వాసం ఎప్పుడు కూడా ఓడిపోనివ్వదు. అందుకనే మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇక విశ్వాసము ఎప్పుడు సిగ్గుపరచదు, ఓడిపోనివ్వదనేటువంటి అంశం మీద పరిశుద్ధాత్మ దేవుడు కొద్ది నిమిషాల వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. హల్లెలూయా. అయితే మొట్టమొదటిగా చేసినట్లయితే మార్కు సువార్త అలాగే 5వ అధ్యాయము 25వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం, చదువుదాం. మార్కు సువార్త 5:25. ఇందులోని 25 వాక్యం చదువుతున్నాను. 12 ఏళ్ల నుండి రక్తస్రావము రోగము కలిగిన యొక్క స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకుని ఎంతమాత్రము ప్రయోజనము లేక మరింత సంకటము పడెను. హల్లెలూయా. ఎంతండి, 12 సంవత్సరముల నుంచి రక్తస్రావం గల స్త్రీ ఎన్నో తిప్పలు పడ్డదంట. తిరిగిన హాస్పిటల్ లేదంట, వెళ్ళని చోటు లేదంట. ఆమెకున్నదంతా కూడా ఖర్చు అయిపోతూ ఉంది. అవన్నీ కూడా ఆమెకు ఉన్నటువంటి ఆ యావదాస్తిని కూడా ఆమె అమ్మేసుకుంది. అయితే ఆమె రోగం మాత్రము కొంచెము కూడా స్వస్థత కలగలేదు, కొంచెము కూడా ఆవిడికి విడుదల కాలేదు. అయితే ఆమె ప్రాబ్లం ఏంటంటే రక్తస్రావం గల స్త్రీ. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు కాదు, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో ఆమె బాధపడుతూ ఉంది. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు ఏ బాధలో ఉన్నా, ఏ వ్యాధి గుండా వేస్తూ ఉన్నా, ఒకవేళ క్యాన్సర్ రోగంతో బాధపడుతున్నావా, ఒకవేళ కానీ గర్భసంచి ప్రాబ్లంతో నువ్వు బాధపడుతున్నావా, ఒకవేళ కానీ ప్రభా నా బిడ్డకి 2 కిడ్నీలు పోయినాయి నాయనా అని చెప్పేసి నువ్వు ఏడుస్తున్నావా, కోటి సమస్యలతో సతమతం అవుతూ ఉన్నావా,
అప్పులు ఊబిలో పడిపోయి నువ్వు భయపడి నువ్వు మరి దాక్కుంటున్నావా? కోటి సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ ప్రభా ఒక సమస్య కూడా నాకు ఏమీ కూడా నాకు అవటం లేదని చెప్పేసి నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావా? ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఈ రోజున ఒక శుభవార్త చెప్పబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, ప్రతి దేవుని బిడ్డలారా, ఇవి ఏది గుండా వెళ్తున్నప్పటికీ కూడా నువ్వు భయపడిన అవసరం లేదు. ఒకవేళ దీర్ఘకాల వ్యాధులతో నువ్వు బాధపడుతున్నట్లయితే, దీర్ఘకాల సమస్యలతో నువ్వు బాధపడుతున్నట్లయితే, ఎన్నో సంవత్సరాలుగా 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి కూడా స్వస్థత లేకుండా, విడుదల లేకుండా నీకు సాతాన బంధకములో పడిపోయి నువ్వు ఒకవేళ నువ్వు మంచం మీద పడిపోయి లేవనే స్థితిలో ఒకవేళ ఉండి ఈ మాటలను వింటున్నట్లయితే దేవుడు నీ పట్ల కార్యము చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ రక్తస్రావం గల స్త్రీ కనిపిస్తుంది మనకి. 12 సంవత్సరముల నుంచి ఆమె ఎన్ని వందలు వాడినప్పటికీ, ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పటికీ ఆమె బాగుపడలేదు. హల్లెలూయా. ఎంత మాత్రముడికి విడుదల కాలేదు. అయితే ఓ ప్రియ సహోదరుడా, ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు మంచం మీద పక్షవాయువుతో బాధపడుతున్నావు మొకేళ, జ్వరముతో బాధపడుతున్నావు మొకేళ, డేంజర్ జ్వరముతో బాధపడుతున్నావేమో, టైఫాయిడ్ జ్వరముతో బాధపడుతున్నావేమో ఒకేళ, పచ్చ కావురుతో కొని నువ్వు అది ఆ వ్యాధి గురించి నువ్వు యాతన పడుతూ ఉన్నావు ఒకేళ. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నీ బాధ నుంచి, నీ వ్యాధుల నుంచి తొలగించడానికి ఆయన ఈరోజు ఈ క్షణమందు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆమేన్. విశ్వాసం ఎప్పుడు కూడా సిగ్గుపరచదండి. విశ్వాసం ఎప్పుడు కూడా ఓడిపోనవదండి. ఎందుకంటే మీకు ఉదాహరణ చెప్తున్నాను. ఇక్కడ 12 సంవత్సరముల నుంచి రక్తస్రావం గల స్త్రీ ఒక్కసారిగానంట ఆవిడ, ఎవరో చెప్పారు ఆవిడకి, యేసయ్య దగ్గరికి వెళితే, యేసయ్య మాట వింటే, యేసయ్యతో ప్రార్థన చేయించుకుంటే నీ రోగమంతా తగ్గిపోతుందని చెప్పేసి ఆమెకి వెంటనే తెలియచేయడంలో ఆమె వెంటనే ఆలస్యం చేయకుండానంట. ఇక్కడ ఒకసారి వాక్యం చూద్దాం. ఇక్కడ అయితే ఆమె యేసుని గురించి విని, నేను ఆయన వస్త్రపు మాత్రం ముట్టినా బాగుపడుతుంది అనుకుని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనక తన శరీరములోని బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళెను. తనలో తను గ్రహించి జన సమూహం వైపు తిరిగి, నా వస్త్రమును ముట్టిన దెవరిని అడిగగా ఆయన శిష్యులు, జన సమూహము నీ మీద పడుసుండుట చూచుచున్నానే, నన్ను ముట్టిన దెవడని అడుగుతున్నారా అని అనేది. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూసెను. అప్పుడు ఆ స్త్రీ తన జరిగినది ఎరిగి భయపడి వణుకుస్తూ వచ్చి ఆయన ఎదుట సాగిలిపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. ఆమేన్. చూస్తారండి, అనుకున్నదంట మనసులోని, నేను ఎలాగైనా సరే యేసయ్య వస్త్రపు చెంగు మాత్రమే ముట్టుకుంటాను, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే నాకు స్వస్థత కలుగుతుంది, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే నాకు విడుదల కలుగుతుంది, నా రోగం అంతా కూడా నివారణ అయిపోతుంది, నాకేమీ పర్వాలేదని చెప్పేసి 12 సంవత్సరములతో బాధపడుతున్నటువంటి ఒక అన్యురాలావిడి, ఇప్పుడు దేవుని ఎరగదావిడి ఎవరో చెప్పడం మూలంగా ఆమె వెంటనే ఆలస్యం చేయకుండా తొందరపడి ఒక మంచి నిర్ణయం తీసుకుంది. మంచి నిర్ణయం తీసుకుని పరుగున వెళ్ళి జనసమూహం మధ్యకి వెళ్ళి యేసయ్య వస్త్రపు చెంగు ముట్టుకుంది. ఆమేన్. వస్త్రపు చెంగు ముట్టగానే ఆమెకి గొప్ప విడుదల కలిగింది. ఆమె రోగమంతా కూడా నయమైపోయింది. ప్రభు చెప్తున్నారు ఇక్కడ, చూద్దాం. ఇక్కడ మరి 33వ వచనంలో, అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి
వణుకుచూ వచ్చి అని ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకైనా, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదనివే, పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పెను. ఆమెన్, హల్లెలూయా. చూస్తారండి, ప్రభువు చెప్పారట, కుమారి, నీ విశ్వాసము గొప్పది, కుమారి, నీ విశ్వాసము చాలా గొప్పది. ప్రియ సహోదరుడా, ప్రియ దేవుని బిడ్డలారా, అంతే కదా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యమని చెప్పి హెబ్రీయుల పత్రికలో వ్రాయబడి ఉంది. నిజమేనండి, చాలామందికి విశ్వాసం ఉండలేదు. చాలామంది ఎలాగంటే ఈ రోగం తగ్గుతుందో లేదో, ఈ వ్యాధి నన్ను విడిచిపోతుందో లేదో, ఈ క్యాన్సర్తో బాధపడుతున్నాను కదా, నా 2 కిడ్నీలు దెబ్బతినేసినాయి కదా, నా వెనుపూస మరి డాక్టర్ గారు ఆపరేషన్ చేయాలన్నారు, వెనుపూస బాధతో బాధపడుతున్నాను కదా, సైటిక్తో బాధపడుతున్నాను కదా అని రకరకాల సమస్యలతో, ఇంకా గర్భసంచి ఆపరేషన్ చేయాలన్నారు, ఈ ఆపరేషన్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటో, హల్లెలూయా, రకరకాల సమస్యలు, భయం మనిషిని వెంటాడుతుందండి వేళ. అందుకే చూడండి, ఈ యొక్క 12 సంవత్సరం నుంచి రక్తస్రావం గల స్త్రీ జీవితంలో ఆమెకు ఒకటే నమ్ముకుంది, విశ్వాసం ఉంచింది, అనుకుంది, విశ్వాసంతో వెళ్ళింది. విశ్వాసంతో వెళ్ళగానే దేవుడు అద్భుత కార్యం జరిగింది అక్కడ. కుమారి, నీ విశ్వాసము గొప్పది, ఇంకా నీకు స్వస్థత కలిగినని చెప్పి ప్రభు మాట పలగ్గానే ఆమెకి గొప్ప విడుదల కలిగింది. ప్రియ సహోదరుడా, అందుగురించేనండి, ఈ లోకంలో నీకు ధనమున్నా లేకపోయినా, డబ్బున్నా లేకపోయినా, లక్షలున్నా లేకపోయినా, కోట్లున్నా లేకపోయినా, ఏ వెండి బంగారములు నీకు లేకపోయినా, ఏ యొక్క నీకు పాడి పంటలు నీకు లేకపోయినా, నువ్వు ఉన్న స్థితిలోనే, నువ్వు ఏ స్థితిని ఏదైనప్పటికీ ఒకటే నీకు గమనించుకోవాలా, ఏంటంటే విశ్వాసము కావాలి. ఎవరైతే భూలోకములో ఈ ఆకాశము కింద విశ్వాసముతో కనిపెట్టుకుంటారో, విశ్వాసముతో ఎదురు చూస్తారో, ఆ విశ్వాసము నిన్ను ఎప్పుడు సిగ్గుపరచదు, విశ్వాసం ఎప్పుడు నిన్ను ఓడిపోనివ్వదు. ఓడిపోనిచ్చేది విశ్వాసము కాదు. హల్లెలూయా. ఓ సంగతి మీకు తెలియజేస్తాను. ఏంటంటే, మాకు డిఎల్ మూడి గారు అని చెప్పేసి ఒక గొప్ప విశ్వాస ప్రార్థన వీరుడైన ఈ డిఎల్ మూడి గారు ఒక ఆశయం ఏంటంటే, నేను ఎలాగైనా సరే అనాథ ఆశ్రయాన్ని నడిపించాలి, ఒక అనాథ ఆశ్రయం కట్టాలని చెప్పేసి తనకు ఉన్నటువంటి విశ్వాసముతో దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఈయన విశ్వాసముతో ప్రార్థన చేయడం ఎప్పుడైతే ప్రారంభించారో దేవుడు తప్పగా ఇస్తాడు, దేవుడు ఎప్పటికైనా సరే నన్ను అనుకున్నది నేను సాధించగలను, దేవుడు నన్ను ఓడిపోనివ్వడని చెప్పేసి ఒక దృఢ సంకల్పముతో ముందుకు సాగాడండి డిఎల్ మోడీ గారు. అయితే ఆయన అనుకున్న ప్రకారము ఆయన ఏం చేస్తారంటే ఒక పెద్ద అనాథాశ్రయాన్ని ఆయన స్థాపించారు. ఆయన స్థాపించడమే కాకుండా అనేక మంది అనాథ పిల్లలకు ఆశ్రయం ఇచ్చి చదువు చెప్పిస్తూ అన్నీ కూడా ఆ భారముతో ఆ యొక్క పరిసరిని కొనసాగిస్తూ ఉన్నారు. డిఎల్ మోడీ గారికి ఆస్తిపాస్తులు లేవు, ఆయన కోటీశ్వరుడు కాదు, ఆయన లక్షాధికారి కాదు. ఏంటంటే కేవలం ఎలాగంటే విశ్వాసముతో దేవుడి మీద ఆధారపడి ప్రార్థన చేసి ఆ ప్రార్థన ద్వారా కూడా ప్రతి కార్యాన్ని పొందుకుంటూ ఉన్నారు డిఎల్ మోడీ గారు. అయితే సడన్లీ ఒకసారి ఏం జరిగిందంటే, ఒక పనివాడు ఆయన దగ్గరికి వెళ్ళారు. సడన్గా ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా డిఎల్ మోడీ గారు, మా ఇంటిలో సరుకులన్నీ కూడా అయిపోయినాయండి, పిల్లలకి ఉదయం బ్రేక్ఫాస్ట్ మాత్రమే పెట్టగలిగాం, అని తర్వాత ఇంకా మధ్యాహ్నానికి మరి పిల్లలకి ఏదైనా చేసి పెట్టాలన్నప్పటికీ సరుకులు లేవు, అన్నీ ఖాళీ అయిపోయినాయని చెప్పేసి డిఎల్ మోడీ గారికి ఆ పని వాళ్ళు వెళ్ళి
ఆ వంట వాళ్ళు వెళ్ళి జరిగిన విషయాన్ని చెప్తూ ఉన్నారు. అప్పుడు అన్నారు డిఎల్ మోడీ గారు, అయితే మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి మీ పనులు చూసుకోమని చెప్పారు ఆయన. ఇది ఏం చేశారంటే మోకరించి విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఇన్ని విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు. 11 అయిపోయింది, మరలా వచ్చారు పని వాళ్ళు. అయ్యా మరి ఉదయం మీకు చెప్పాం కదా, టైం 12 అయిపోతుంది, మరి 11 అయిపోతుంది టైం, మరి ఏం చేయమంటారు అన్నప్పటికీ అని చెప్పారు. కరెక్ట్గా 12 గంటలు దాటిన వెంటనే పిల్లలందరినీ కూడా సిద్ధం చేయండి, భోజనానికి కావాల్సిన ఏర్పాట్లు చేయండి, మీరు భోజనం దేవుడు పంపిస్తున్నాడని చెప్పేసి చెప్పడంతో ఈ పని వాళ్ళకి ఏమీ అర్థం కావటం లేదు. ఈ పని వాళ్ళు అనుకుంటున్నారు, ఏంటో డిఎల్ మోడీ గారు ఎలా చెప్తున్నారు, సరుకులు లేవు, ఎలా వస్తుంది, ఎవరు పంపిస్తారు, పని డిఎల్ మోడీ గారు బయటికి వెళ్ళారంటే బయటికి వెళ్ళలేదు, మరి ఎలా సహాయం ఉంటుంది, మరి ఈ పిల్లలు ఇంతమంది పిల్లలకి మరి భోజనం చాలా భోజనం అవసరమైంది కదా అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారట. చూడండి, ఇక్కడ డిఎల్ మోడీ గారు మాత్రం ఏం చేస్తున్నారంటే కార్యము ఆలస్యం అయితే కొలది కూడా ఆయన భయపడటం లేదు, కార్యము ఆలస్యం అవుతున్న కొలది కూడా ఆయన ధైర్యంగా దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఆలస్యం అవిగోల్ది కూడా విశ్వాసములైన చాలా బలముగా ఉన్నాడు. హల్లెలూయా. విశ్వాసములైన బలముగా ఉన్నాడు, దేవుని ప్రార్థన చేస్తున్నాడు, కొంచెం కూడా విశ్వాసంలో తగ్గలేదు. కార్యము 12 అయిపోతుంది, 1 గంట అయిపోతుందని చెప్పేసి అయినా కంగారు పడలేదు, కానీ ప్రభుని అడుగుతున్నారు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు. ఆయన తలుపు వేసుకుని ప్రార్థన చేస్తున్నారు. పిల్లలందరూ కూడా పక్కనే ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి. అప్పుడు డిఎల్ మోడీ గారు మళ్ళా పనివాడు వచ్చాడు, అయ్యా పిల్లలందరినీ సిద్ధపడి చేసామండి, మరి ఎక్కడండి భోజనం అంటే భోజనం వస్తుంది, కంగారు పడకండి, మీరు అందరికీ మంచినీళ్ళు కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి అన్నప్పుడు వెంటనే వాళ్ళందరూ వెళ్ళి మంచినీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఈలాగా ఒక పెద్ద వ్యాన్ వచ్చి ఆ యొక్క మరి డిఎల్ మోడీ గారి ఆశ్రయం వద్ద లోపలికి వచ్చేసింది. డైరెక్ట్గా ఒక వ్యాన్ ఒకటి, భోజనాల వ్యాన్ ఒకటి వచ్చినప్పుడు వెంటనే వాళ్ళందరూ కూడా డక్కడక్కమని ఆ కర్రీసు, ఆ భోజనాలు, చికెను, తర్వాత రకరకాల పదార్థాలను పెద్ద పెద్ద డేగిస్లతో కిందికి దింపుతున్నారు. అలా అడుగుతున్నారు పనివాళ్ళు, అయ్యా ఎవరు పంపించారండి, మీరు ఎవరండి బాబు అని చెప్పి అడుగుతున్నారంట. ఇది మా యొక్క ఏరియాలోనే ఒక వివాహం జరుగుతుంది. వివాహం జరుగుతూ ఉంటే అక్కడ ఏం జరిగిందంటే ఆ వివాహంలో ఒక వ్యక్తి చనిపోతే ఎవరు కూడా భోజనం తినకూడదని చెప్పేసి అనుకున్నారు, నిర్ణయం తీసుకున్నారు. అది భోజనాలన్నీ కూడా ఏమి చేయాలని చెప్పేసి మేము అనుకున్నప్పుడు మీ డిఎల్ మోడీ గారి యొక్క ఆశ్రమం ఒక గుర్తొచ్చింది. అందరు అన్నారు, ఇక్కడ ఈ భోజనాలు తీసుకెళ్ళి వ్యర్థం అవ్వకుండా అనాథాశ్రయం ఇచ్చేస్తే ఆ బిడ్డలు భోజనం చేస్తారు కదా అని చెప్పేసి అందరూ చెప్పడంతో తీసుకొచ్చామని చెప్పేసి వారు సాక్ష్యం చెప్తున్నారు. అక్కడ వెంటనే పని వాళ్ళు వెళ్ళి పరుగుని వెళ్ళి చెప్తున్నారు మోడీ గారు, అయ్యా మీరు చెప్పారు కదా ఇంకో భోజనం వచ్చేస్తుంది, అందరం సిద్ధపరచండి, భోజనం వస్తున్నాయని చెప్పారు కదా, మీరు భోజనాలు వస్తున్నాయంటే ఎటువంటి భోజనాలు వస్తాయి అనుకోలేదా అని చెప్పేసి చెప్పింది. మోడీ గారు బయటకు వచ్చారు, మరి చూశారంట, దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించారంట. చెవిగలవాడు ఆత్మ చెప్తున్న మాట వినుగాక. చూస్తారు కదా ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరులారా, విశ్వాసం ఎప్పుడు కూడా సిగ్గుపరచదండి, విశ్వాసం ఎప్పుడు కూడా ఓడిపోనివ్వదండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో కానీ ఈ స్థితి ఏమైనప్పటికీ, ఈ జీవితం ఏమైనప్పటికీ, నీ బ్రతుకు ఏమైనప్పటికీ, ప్రియ సహోదరుడా ఈ కాలు ఊబులో ఉంది, పైకి లాక్కునే స్థితిలో ఉన్నాం, ఇది నా జీవితం ఇంతే, నా బ్రతుకు ఇంతే, ఇంకా నా భర్త మారడని చెప్పేసి, నా బిడ్డలు ఎలాగ ఉంటారు అని చెప్పేసి అల్ప విశ్వాసంతో నువ్వు సాతాను చేతిలో నువ్వు మరి కీలుబొమ్మలాగా ఉన్నావు. కేలా ఒక పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు. ఈ రోజున విశ్వాసము లేని నీతోనే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఓ కుమారుడా, విశ్వాసము లేని నీతోనే ఇంకో ప్రభువు ఆత్మ నీతో మాట్లాడుతూ నిన్ను దర్శిస్తూ ఉంది. ఎంతకాలము పిరికితనముతో, పిరికి ఆలోచనలతో, భయముతో నువ్వు జీవిస్తావో, ఒక అన్యురాలైనటువంటి
ఒక ఆమె 12 సంవత్సరముల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీని ఒకసారి జ్ఞాపం చేసుకుని నువ్వు. హల్లెలూయా ప్రియ సహోదరుడా. ఎందుకంటే ఈ రోజులలో ఇక్కడ చూసినప్పటికీ చాలామంది బలహీనమైపోతున్నారండి. ఎందుకంటే ప్రార్థనలో బలహీనత, విశ్వాసము లేకపోవటము, సరైనటువంటి భక్తి జీవితము ముందుకు సాగలేకపోవటము. హల్లెలూయా. ఒకసారి ఇక 2వ వాక్యంలోకి వెళ్దాం మనం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 19వ వచనం చూద్దారు. ఇక్కడ ఏముందంటే, తర్వాత శిష్యులు ఏకాంతంగా యేసు వద్దకు వచ్చి, మేము ఎందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. అందుకైనా మీ అల్ప విశ్వాసము చేతనే అన్నారు. హల్లెలూయా. ఏమన్నారండి? యేసుక్రీస్తు ప్రభువు ఎలాగంటే, ఇక్కడ పైనుంచి చదివినట్లయితే 15 నుంచి, అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరములారా, మీతో నేను ఎంతకాలము ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును అని వారిని నా ఎద్దకు తీసుకురండి అని చెప్పాను. అతడు యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వారిని వదిలి పోయిను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. హల్లెలూయా. చూస్తారండి, ఒక పిల్లవాడిని మరి యేసు ప్రభు వారికి బిజీగా ఉండి వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు ఒక పిల్లవాడిని తండ్రి వచ్చి అడిగాడు, అయ్యా నా బిడ్డకి స్వస్థత లేదండి, విడుదల లేదని చెప్పేసి, రోగిగా ఉన్నాడని చెప్పేసి ప్రార్థన చేయమని అడిగారు. ప్రార్థన చేయమని అడిగితే శిష్యులు ప్రార్థన చేశారు, కానీ వారి వల్ల ఏమీ కాలేదు. వారు ఆ దెయ్యాన్ని వాళ్ళు వెలగొట్టలేకపోయారు. తర్వాత యేసు ప్రభు వారు ఆ యొక్క బిడ్డవాడిని ముట్టి ప్రార్థన చేయగా ఆ దురాత్మ వారిని వెలువలాడించి వెళ్ళిపోవడము కళ్ళారా చూశారు. అలాంటి అడుగుతున్నారు వచ్చి, ప్రభువా ఇది మేము ఎందుకు చేయలేకపోయామని అడిగారు. ప్రభు అన్నారు, ఇది ఎందుకు చేయలేదంటే మీ అల్ప విశ్వాసము చేతనే. ఆమేన్. మీ అల్ప విశ్వాసము చేతనే దీన్ని వెళ్ళగొట్టలేకపోయారని చెప్పారు. అంతేకాకుండా ఆయన ఇంకా చాలా విషయాలు చెప్పారు ఇక్కడ. అందుకైనా మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగింజంత విశ్వాసము ముండని ఎడల ఈ కొండను చూసి ఇక్కడి నుండి అక్కడి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్పిస్తున్నాను. హల్లెలూయా. ఏం చెప్పారంట? నీకేం కావాలంటే ఆవగింజంత విశ్వాసము కావాలి అని చెప్తున్నారంట. ఎవరికి? 12 మంది శిష్యులకి తెలియజేస్తూ ఉన్నారు. ప్రభు ఏంటి ప్రభు అని ఇలా అయిపోయానంటే, మీకు విశ్వాసము లేదు కనుకనే నీ జీవితం అలాగే ఉంది. విశ్వాసము లేనిది కనుకనే నువ్వు అలాగే ఉండిపోయావు. నీకన్నా వెనకొచ్చిన వారేమో వాళ్ళు చాలా ఉన్నతంగా వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆవగింజంత విశ్వాసమైన నీకుందో లేదో నీకే నువ్వు పరీక్ష చేసుకో. ఇక టీవీ పరిచర్య ద్వారాగా, యూట్యూబ్ ఛానళ్ళ ద్వారాగా ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే మీరు ఆలకిస్తూ ఉన్నారో, ఇంకో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒక్కసారి పరీక్షించుకోమని చెప్పి, అసలు నీకు విశ్వాసం ఉందో లేదో, అల్ప విశ్వాసాలు పడిపోయాము అలా అని చెప్పేసి ఆయన నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంతేకాదు ఇక్కడ చెప్తున్నారు, ఇక్కడ మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని నిశ్చయంగా మీతో చెప్పిస్తున్నానని వారితో నేను. హల్లెలూయా. చూసారా, విశ్వాసం అంటే ఆవగింజంత విశ్వాసం ఉండాలంట మనిషి. విశ్వాసము లేకుండా నువ్వేదే సాధించలేవు. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక ఆయన ఒక బిల్డింగ్ కట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారు. మా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అడిగారు, అయ్యా నేను ఒక చిన్న బిల్డింగ్ కడుతున్నానండి, ఆ చిన్న బిల్డింగ్ అంటే అది కట్టినా కూడా అంత స్థామత లేదండి అని చెప్పేసి అది చెప్పడం జరిగింది. అప్పుడు అన్నాను నేను ఆయనతోటి, అప్పుడు అన్నాను మీరు వేస్తే నమ్ముకున్నారని అడిగితే అన్నారు ఆయన. అన్నారు లేదండి వేస్తే నమ్ముకోలేదు, ఎందుకంటే ఎందుకో నాకు మీ ద్వారా ప్రార్థన చేయించుకోవాలని చెప్పేసి అనుకున్నానని చెప్పేసి చెప్పడం జరిగింది ఆయన. అప్పుడు ఆయన కొరకు ప్రార్థన చేస్తే ఆయన చెప్పాను, అయ్యా మీరు 2 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నారని చెప్పాను ఆయనకి. ఆమేన్. ఆయన అన్నారు, ఇప్పుడు ఇవన్నీ ఎలా కడతానండి అయ్యారండి, నా దగ్గర సింగిల్ బిల్డింగ్ కట్టడానికి నా దగ్గర స్థామత లేదన్నారు. అదంతా నాకు తెలీదు, ఎందుకంటే
నువ్వు 2 అంతస్తుల బిల్డింగ్ కడతావు అంతే అన్నాను. అంతే ఆయనతోటి అన్నారు. ఆయన అయ్యా నేను ఏం చేయాలన్నారు. నువ్వు ఏం చేస్తావంటే దేవుడి మీద విశ్వాసం ఉంచు. ఆమేన్. నీ విశ్వాసం ఉంచావంటే ఈ కార్యములన్నీ కూడా ఆయన జరిగిస్తాడని చెప్పేసి అన్నాను. అది వెళ్ళిపోయాడు ఆయన. మళ్ళీ చాలా కాలం తర్వాత వచ్చాడు నా దగ్గరికి. వచ్చింటాడు ఆయన, ఏమండి ప్రసాద్ అయ్య గారు, ఆనాడు ఒకసారి మీ దగ్గరికి వచ్చాను కదా, నేను నాకు ఆశ్చర్యపోతున్నాను. నేను చిన్న ఇల్లు కట్టాలనుకున్నాను, కానీ 2 అంతస్తుల బిల్డింగ్ కంప్లీట్ అయిపోయిందండి అని చెప్పేసి ఆయన ఫోటో చూపించాడు. ఆయన ఒకసారి మా ఇంటికి రండి అయ్యగారండి, మా ఇంటికి వచ్చి మరి ప్రార్థన చేయండి అయ్యగారు అని అన్నాడు. చూసారండి విద్యారండి అన్యులు మాటల్లో. అప్పుడు అన్నారు ఆయన, నేను ఏం చేయలేదండి, దేవుడి మీద విశ్వాసం ఉంచానండి. ఏదో పొద్దున లేసేవాడిని, 4 గంటలు వేసి ప్రార్థన చేసేవాడినండి. అవి చెప్పారు కదా, శుక్రవారం ఉపవాసం ఉండేవాడిని అయ్యారండి. మీరు నాకు ఫోన్ చేసి ప్రార్థన చేస్తూ ఉండేవారు కదా అని చెప్పేసి చాలా సింపుల్గా చెప్పేశాడు ఆయన ఉపవాసం, చాలా విశ్వాసం గురించి. నేను చాలా ఆశ్చర్యపోయాను అని అనమాట. ఏమండి బాబు వెంకటరాయ్ గారు, ఏం చెప్తున్నారు మీరంటే, నిజమేనండి అయ్యారండి బాబు, మీ వద్దకు వచ్చాను, మీరు చేయిబెట్టి ప్రార్థన చేశారండి, మీరు ఏది చెప్పారో అది జరిగిపోయిందండి బాబు అన్నాను అని చెప్తున్నారు ఆయన. అప్పుడు అన్నమాట, అయితే మరి దేవుడి నీకు ఇది కార్యం చేశారు కదా, మరి దేవుడికి వెళ్తావా దేవుడికి వస్తావని అడిగితే, ఆలస్యం చేయరండి అయ్యగారండి వస్తాను. ఎందుకంటే నాకు స్థామత లేనివాడిని 2 అంతస్తుల బిల్డింగ్ కట్టించాడు దేవుడు. చూసారా చూడండి, ఇంకా ఆయన నా గురించి మర్చిపోయాడు. ఇంకా మాడితే ఇదిగోండి ఇది దేవుడు కట్టించాడండి, ఇది దేవుడు చేశాడండి, ఇది నా గొప్పతనం కాదండి బాబు ఇది అన్నప్పుడు అన్నమాట. చెప్పాను, అయితే నువ్వు ఈ విశ్వాసంతో నువ్వు ముందుకు సాగిపో అని చెప్పేసి ఆయనకి ఇంకా అలాగే మాట బలపరుస్తున్నప్పుడు ఆయన ఆదివారం చర్చికి వెళ్తూ ఉండి తన రక్షణ పొందుకుని కుటుంబం అంతా కూడా రక్షణ పడ్డారు. చెవిగలవాడు ఆత్మ చెప్తున్న మాట విననే కాక. ప్రియ సహోదరుడా, ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే విశ్వాసం చాలా గొప్పదండి. నీ బిడ్డలకి ఉద్యోగం లేదని బాధపడుతున్నావు, నీ డిఎస్సి పరీక్ష దగ్గరికి వస్తాయి ప్రభా, చాలా టెస్టులు రాసావు ఇంతవరకును, విసిగిపోయామని చెప్పేస్తే నువ్వు ఒకవేళ ఆలోచన చేస్తూ ఉన్నావు. ఒకేలా ఇంకో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇంకో నువ్వు విశ్వాసం ఉంచి, దేవుడి మీద విశ్వాసం ఉంచి, విశ్వాసం ఎందుకు ఉంచాలంటే విశ్వాసం ఎప్పుడు కూడా సిగ్గుపరచదు. ఆమేన్. విశ్వాసం ఎప్పుడు కూడా ఓడిపోనివ్వదు. విశ్వాసం ఎప్పుడు కూడా సిగ్గుపరిచేది కాదు. విశ్వాసం ఎప్పుడు కూడా ఓడిపోయేది కాదు. హల్లెలూయా. విశ్వాసము చాలా చాలా గొప్పదండి. విశ్వాసము చేత మరి ఎంతోమంది ఎన్నో యుద్ధాలు కూడా జయించినటువంటి రాజులు ఉన్నారు. ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరులారా, ఎందుకంటే ఇప్పటికైనా సరే దేవుని యందు ఇక్కడ అన్నారుగా ప్రభు, ఆవగింజందు విశ్వాసం ఉండి ఎడలా ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని విశ్వాసం నిశ్చయముగా మీతో చెప్పిస్తున్నానని వారితో అనేను. నేను మీతో చెప్పిస్తున్నాను, మీతో నేను చెప్పుతున్నాను. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే నీకు కావాల్సింది, నాకు డబ్బు ఉంటే విశ్వాసం ఉంటుందండి. ఒకవేళ ఒక 10,000 నా యొక్క బీరువాలో ఉంటే విశ్వాసం వస్తుందని చెప్పేసి, ఇటువంటి విశ్వాసంగా దేవుడికి కావాల్సింది. హల్లెలూయా. ప్రియ సహోదరులారా, వర్తమానం విన్నారు కదా, ఈ రోజు నుంచి కూడా మరి విశ్వాసం ఉంచు. నీకేమన్నా ప్రార్థనా సహాయం కావాల్సి ఉంటే నాకు ఫోన్ చేయి, నీ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. కేవలం మీరు రావాలి అనుకుంటే, నేను కలవాలని అనుకుంటే, దేవుడు మిమ్మల్ని ప్రేరేపణ కలిగిస్తే స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ వస్తుంది, మా అడ్రస్ వస్తుంది. కనుక మీరు వచ్చి నన్ను కలుసుకుంటే తప్పగా మీ కొరకు ప్రత్యేకంగా స్వస్థత ప్రార్థన నేను జరిగిస్తాను. హల్లెలూయా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు, పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు తండ్రి, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ ప్రార్థనలో బాబు దేవా, ఎంతమంది నాయన తండ్రి యేసయ్య విశ్వాసం లేకుండా, విశ్వాసం కోల్పోయిన ఆయన, అంత అయిపోయింది, ఇంకా ఏమీ లేదు నాకు, ఇంకా ఈ రోగంతో బాధపడుతున్నాను, డాక్టర్ గారు ఎంతకాలం బతకవని చెప్పేస్తారు ఇంకా అని చెప్పేస్తే నువ్వు బాధతో ఉన్నావు. ఒకేలా
బాధలో ఉండి నువ్వు దుఃఖంలో ఉండి నువ్వు మంచం మీద ఉండి నువ్వు హాస్పిటల్లో ఉండి నువ్వు గర్భఫలం లేదు ప్రభు నాయన, ఎంతకాలం ఈ బ్రతుకు విలువలేని బ్రతుకని అనుకుంటున్నావా? నీకు నీవుగా శపించుకుంటున్నావా? నీకు నీవుగా శపించుకుంటున్నావా? అకుమారుడా అకుమారి, ఇంకో పరిశుద్ధాత్మదేవుడు ఈ ప్రార్థన ద్వారా నేను దర్శిస్తున్నాడు. ప్రభా తండ్రి నాయన, ఈ బిడ్డల దేవ ఈ బాధలు కూడా వెళుతున్నప్పటికీ నాయన వాళ్ళందరినీ కూడా బలపరచండి నాయన, విశ్వాసంతో నింపండి తండ్రి. ఎందుకంటే బాబు విశ్వాసము సిగ్గుపడనివ్వదు, విశ్వాసము ఓడిపోనివ్వదు తండ్రి. ప్రభా ఈ విశ్వాసము ద్వారా నాయన ఎవరిని ఓడిపోకుండా దేవ, సిగ్గుపరచకుండా తండ్రి ఈ వర్తమానం ద్వారా వాళ్ళని బలపరచమని దేవ, వారికి స్వస్థత కలిగించమని, వారికి విడుదల కలిగించమని, ఆరోగ్యము దయచేయమని ప్రభా తండ్రి నాయన. వారి కోటి సమస్యల నుంచి ప్రభా, భార్య భర్తల సమస్య నుంచి బాబు గొప్ప విడుదల ఇవ్వండి, దీవించి ఆశ్రయించమని ప్రభువుని యేసు నామములో ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి మిమ్మల్ని ఆశీర్వదించను గాక. ఆమెన్, ఆమెన్.